రైతులందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారాగా సంగం సీడ్స్ కంపెనీ వారిది సురభి అనే ఈ తేజ మిరప రకం గురించి అయితే మీకు ఈ రోజున మన వీడియో ద్వారాగా అయితే చూపించడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఇక్కడ ఫీల్డ్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఫీల్డ్ పెట్టిన ప్రదేశంలో వివిధ ప్రాంతాల నుంచి అయితే రైతులు అయితే రావడం జరిగింది. ఒక ఊరి రైతునైతే మనం ఈ వెరైటీ గురించి అడగడం జరుగుతుంది. ఈ వెరైటీలో అసలు రైతు ఏమేమి గమనించాడు, మిగతా రైతులు వేసుకోవచ్చా లేదా అన్నది మనం రైతు మాటల్లో అయితే తెలుసుకుందాము. ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఈరోజు డేట్ వచ్చేసరికి 15వ తారీఖు ఫిబ్రవరి 15వ తారీఖు 2024. ఇలాంటి తరుణంలో కూడా ఈ సురభి అనే వెరైటీ దిగుబడి ఇచ్చి రైతుకైతే అండగా నిలబడింది అనేది మనం చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే మీదే ఊరన్నా? చిన్నగార్లపాడు. మీరు ఈ సురభి అనే ఈ వెరైటీలో మీరు ఏమేమి గమనించారన్నది ఒక మీ మాటలో అయితే తెలపండి ఒకసారి. మిరపవిత్తనం బాగానే ఉందండి. తాలుగాయ కూడా తక్కువగా ఉంది, బాగానే ఉంది. పైన కూడా క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఓకే, పర్లేదు. ఈ వాతావరణాన్ని బట్టి విత్తనం బాగానే ఉంది. సురభి అనేది పర్లేదంటే ఏం గమనించారని పర్లేదు? ఇదిగో తోట అండి, తాలుగా శాతం తక్కువగా ఉంది. మనకు కావాల్సింది సైజు బాగానే ఉంది. ఓకే, పైన వర్ణం కూడా బాగానే ఉంది. నల్లి శాతం నల్లి అనేది తగిలింది. ఇవన్నీ మీరు గమనిస్తేనే మీ ద్వారాగా రైతులు చెప్తేనే వెరైటీ అనేది సురభి తగిలింది, కానీ కాకపోతే అవుతుంది, పిండి అవుతుంది. బాగానే ఉంది, బాగానే ఉంది, తట్టుకుంటుంది. మళ్ళీ మీదే ఊరన్నా? కొదంగొల్ల అంటే ఈ ఊరు పక్కనూరు. మీరేం గమనించారు ఈ వెరైటీలో? వెరైటీ బాగుందన్న, నేనే తీసుకొచ్చి మా పక్కన రైతుకి ఇచ్చాము. ఓహో, నువ్వు తీసుకొచ్చి ఇదే ఊరు రైతుది? రైతు చిన్నకొదంగొల్ల అయితే పెద్దకొదంగొల్ల పొలం వేశాడు. ఓకే, అంటే మనకు రైతు వచ్చి అబ్బాయి షేక్ ఖాళీస్ అనే కాజావాల అనే అబ్బాయికి రైతుకి ఇచ్చాము. అయితే ఈ పథకాల పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సరం వచ్చేసరికి బాగా నల్లు ఎక్కువ ఉండి ఆ ఫస్ట్ లో వానలు ఎక్కువ కురిసి పంటలన్నీ దెబ్బతిని ఎకరం 10 గంటలు 15 గంటలు రావడమే ఈ సంవత్సరం ఎక్కువ ఇదిగా ఉంది. అయితే ఈ పథకాల పరిస్థితుల్లో కూడా తాలుగా లేదు. ఒకవేళ ఏరా విత్తనాలు ఏరా స్పీడ్లు 10 గంటలు అయినా కానీ దాంట్లో 8 గంటలు తాలు అయ్యి 2 గంటలు ఎరుపుకాయలు అయ్యాయి. కానీ దీంట్లో ఈ స్పీడ్ లో సురభిలో తాలుగా శాతం 10 గంటలకి కింద కూడా పరిస్థితి లేదు. ఓకే, దిగుబడి కూడా 10 గంటలు కన్ఫామ్ వచ్చే సూచనలు కనబడుతున్నాయి. 10 గంటలు తర్వాత ఈ వెరైటీ సైజు బాగా ఉంది. ఫుల్ రైతు మా బేరగాడికి కూడా కనుగొనడానికి కలర్ కూడా బాగా చూడడానికి బాగా ఉంది. ఆల్రెడీ చెట్టు మీద డ్రై అయింది అనుకుంటా కాయ? చెట్టు మీద బాగా డ్రై అయింది, అయినా కానీ తాలుగా లేదు. ఆల్రెడీ చెట్టు మీదనే బాగా కాయ డ్రై అయిపోయింది, అయినా తాలుగా లేదు. 10 కాయలు కాయ కూడా లేదు. గింజలు ఏమన్నా లెక్క పెట్టారా? లెక్క పెట్టలేదా? రైతు వారీగా మీరు లెక్కేసుకోవాలి. ఎందుకంటే ఒక తోటలోకి వచ్చినప్పుడు రైతు వారీగా గింజ శాతం బట్టి తూకం అనేది కొన్ని వెరైటీలు ఏంటంటే మీకు బాగా కాస్తాయి. బాగా కాసినప్పుడు ఏంటంటే కాటాలు అధికంగా రావు. మనం అది చూసుకోవచ్చు. ప్రధానంగా ఒక రైతుగా ఒక పొలానికి వచ్చినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే గింజ. తేజాలో గింజ శాతం అధికం ఉంటేనే కదా కాటాలు బాగా వచ్చేది. ఇందాకలు ఈ సారోళ్ళు లెక్కేస్తుంటే మనం చూసినప్పుడు నేను అడిగా ఎన్ని వచ్చాయండి అంటే ఓవరాల్గా అయితే 85 నుంచి 82 అట్లా చెప్పారు. అందుకని మీరు కూడా ఒక రైతుగా ఒక ఫీల్డ్కి వచ్చినప్పుడు కూడా కాయ సైజు చూసుకోండి. కాయ సైజు బాగుందండి, 9.5-10 సెంటీమీటర్లు రావాలి ఎప్పుడైనా సరే తేజ. తర్వాత వచ్చేసరికి గింజ శాతం కూడా అధికంగా ఉండాలి. అవన్నీ ఒక రైతు గమనించిన తర్వాత ఒక వెరైటీ సెలక్షన్ అనేది రైతు మనసులోకి వస్తుంది. ఓకేనా? మీకు ఓవరాల్గా చూసుకుంటే వెరైటీ మాత్రం మంచి సైజే ఉంది. 9.5 సెంటీమీటర్లు అయితే సైజు ఉంది. కలర్ కూడా బాగుంది. 82 గింజలు అయితే ఉండడం జరిగింది. నేను రాగానే నేను కూడా చూస్తా ఉన్నా వెరైటీని. ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారు రైతులకి? ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి నల్ల తామర పురుగు ఎఫెక్ట్, అంతకుముందు వైరస్ ఎఫెక్ట్, అన్నిటిని తట్టుకొని ఈ సంవత్సరం రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వేరే వెరైటీలకు వచ్చి చాలా దిగుబడి గణనీయంగా తగ్గిపోయినాయి. తర్వాత తాలుగాయ శాతం బాగా పెరిగిపోయింది. ఒకవేళ 10-15 గంటలు కాసినా కానీ తాలుగాయ శాతం పెరిగిపోయింది. అవును, కానీ దీంట్లో ఆ పరిస్థితి లేదు.
అది తాలుగా శాతం ఈ సంవత్సరం వచ్చిన ప్రధాన నష్టం ఏంటంటే రైతులకి తాలు సమస్య. తాలు సమస్య, ఆ తాలు సమస్యను కూడా అధిగమించింది అనుకోండి. తాలు సమస్య నల్లిని కూడా తట్టుకొని ఉమ్, ఈ విపత్కర పరిస్థితులు కూడా బాగుంది కాబట్టి వెరైటీ వేసుకోవాల్సిన విత్తనం ఇది. ఉమ్. సంగమాల సురభి సంఘం వెరైటీ బాగుంది, రైతులు వేసుకోవచ్చు. మీ పేరు చెప్పలా ఎంతకి? నా అనుభవం మీద చెబుతున్నా. తాలుగా కాల సైజు బాగుంది, కోతకులు కూడా ఉమ్. తక్కువ ఖర్చుతో ఇది పోద్ది. మీ పేరు చెప్పలా ఎంతకి? నర్సిరెడ్డి నా పేరు. అదండి రైతు సోదరులారా, మనం అయితే నర్సిరెడ్డి మాటల్లో అయితే తర్వాత పక్కన నేను లెక్కేసి వెళ్తాను. బ్రహ్మారెడ్డి. కష్టపడి ఇప్పుడు లెక్కేస్తుండ అనుకుంటా రైతు, చూసుకోవచ్చు. ఆల్రెడీ రాగానే చేయాలి రైతు అనేవాళ్ళు ఏ ఫీల్డ్కి వెళ్ళినా కానీ. ఈరోజు సురభికి వచ్చారు, ఈ సురభి చూస్తున్నారు. సురభిని 10 మంది రైతులకి చెప్పాలి అంటే సురభిలో అసలు ఏమేమి లక్షణాలు మీరు గమనించారు అనేది మీ దృష్టిలో ఉంటే పక్కన రైతుకు కూడా చెట్టు కింద కూర్చున్నప్పుడు పలానా సురభి చూసారు, పలానా ఇన్ని గింజలు ఉన్నాయి, 82 గింజలు ఉన్నాయి, కాటా వస్తుంది అధికంగా అన్న క్యాలిక్యులేషన్ ఒక చోట కూర్చున్నప్పుడు మీకు వస్తుంది. అదండి రైతు సోదరులారా.